కొన్ని ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నా, జాతరకు గతం కంటే ఈసారి జాతరకు పెరిగిన భక్తుల సంఖ్యను చూసి, భక్తిని చూసి కొంతమంది వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళ దగ్గరికి తక్కువ వస్తున్నారనో, లేదా ఈ మాస్ పీపుల్తో పాటు క్లాస్ పీపుల్ కూడా పెద్ద ఎత్తున పోతున్నారనో దుష్ప్రచారం, అదేవిధంగా దుర్మార్గమైనటువంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడము, ఆడిపోతే ప్రాణాపాయమని ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మనం నమ్మిన దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ ఎదుటి వాళ్ళ గురించి తప్పు చెప్తేనే అది తప్పు. అందుకనే ఇవాళ మళ్ళొక్కసారి మేము ప్రెస్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం, ఇది ఆదివాసీ దేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలు అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల ప్రజలు కూడా వచ్చి మొక్కుకునేటువంటి ప్రకృతి దేవతలు. ఈ దేవతల మీద దుర్మార్గమైన దుష్ప్రచారం బంద్ చేయండి. మంచిగా భక్తులు వచ్చిర్రు, జాతర జరిగింది, నిర్వహించుకున్నాము. కానీ ఇవాళ మీరు ఒక్కొక్కరిని పనిగట్టుకొని వీడియోలు చేయించి ఈ జాతరలో దందాలు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి అని ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి మా సమ్మక్క సారలమ్మ జాతర ఇమేజ్ని తగ్గించే కుట్ర బంద్ చేయండి. అలాంటి తప్పులు చేస్తే ఆ దేవుడే తప్పక మీకు పనిష్మెంట్ చేస్తాడని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక్కొక్కరి కులదైవం ఉంటుంది, ఆయా మత దైవాలు ఉంటాయి, ప్రాంత దేవతలు ఉంటారు. సమ్మక్క సారలమ్మ ఒకప్పుడు ఈ ప్రాంత ఒక కులదైవంగానే ఉండే, ఒక జాతి దేవుళ్ళుగానే ఉండే, ఒక ములుగు ప్రాంత దేవుళ్ళుగానే ఉండే, ఆ తర్వాత రాష్ట్ర దేవతలుగా, ఇప్పుడు దేశ దేవతలుగా ఈరోజు ఇతర దేశాల నుంచి కూడా వచ్చిపోయి మొక్కుకున్నారు. ఇవాళ ప్రపంచానికే ఈ దేవతల యొక్క కీర్తి ప్రతిష్ట పోయింది. తగ్గించే కుట్ర చేయడం మానుకోండి అని విజ్ఞప్తి చేయడానికి మరొకసారి మీ ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా చిన్న చిన్న అవాంతరాలు, నేను చాలామంది నాకు ఫోన్ చేశారు, నేను నా ప్రెస్ మీట్ విన్న తర్వాత, మీరు మనసా వాచ కర్మేనా అని అనాల్సిన అవసరం లేదు, మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేసుకున్నారో అందరికీ తెలుసు. ఇంత పెద్ద జాతరలో కోట్ల మంది వచ్చినప్పుడు మరి ఒక్కొక్కసారి చిన్న చిన్న అసౌకర్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్కో, ఒక 500 మీటర్లకో, లేకుంటే ఎక్కడో అక్కడ కొద్ది నీళ్ళలో, లేకుంటే టాయిలెట్స్ అక్కడెక్కడ పెడతాం. నిలబడ్డ కాడనే నీళ్ళు అంటే అక్కడ సాధ్యం కాదు. ఆడ రోడ్లు, లేదా అది ఒక 20 రోజుల జాతర కాదు కదా, లేదా ఎప్పుడంటే అప్పుడు కాదు కదా. ఈ 4 రోజులే అందరు రావాలని కోరుకుంటుంది, అందరూ దర్శనం చేసుకోవాలంటారు. ఆ టైంలో కొంత ట్రాఫిక్ ఇబ్బంది, తర్వాత కొంత అక్కడక్కడ నిలబడ్డ కానో కూసున్న కానో అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ అయినా కూడా దర్శనాల విషయంలో అందరికీ జరిగింది. కానీ దీన్ని ఇట్లా చిల్లరగా చేయడం అనేది మానుకోండి. ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. జాతర మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. పొలిటికల్గా నన్ను తిట్టండి, లేదా గవర్నమెంట్ ఏమైనా పొలిటికల్ ఉంటే మాట్లాడండి, కానీ మా ప్రాంత దైవాలు, మా ఇంటి ఇలవేల్పులు, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, మా బంధం, భావోద్వేగం, భక్తి, బాధ్యతగా మేము చేసినాం. మా దేవుళ్ళని తగ్గించి జాతరలో ఇట్లయితుంది అట్లయితుందని తప్పుడు ప్రచారం చేసిర్రు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ మేము ఆ తల్లుల యొక్క కీర్తిని, ప్రతిష్టను, విశ్వాసాన్ని, భక్తుల నమ్మకాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేసినాం. 100% వర్క్ చేసినాం. వచ్చిన భక్తులు చాలామంది మంచి దర్శనం అయింది, మంచి క్యూ లైన్లు అయినాయి. ఎక్కడ కూడా జంపన్న వాగులో మంచిగా నీళ్ళు వదిలినాం. మంచినీళ్ళు కూడా రోడ్ల మీద వాటర్ ట్యాంకులు పెడితే కూడా అంటాడు సిలుం వాటర్ ట్యాంకులు అంటారు. మరి ఒక్కొక్క బాటిల్ ఇయ్యలేమే, కోట్ల మంది ఉన్నారాడా, బాటిళ్ళలో నీళ్ళు ఇయ్యలేము. ఒకరు అంటారు ఇష్టానుసారంగా. అసలు ఇది రాజకీయ వేదిక కాదు. మా సీఎం గారు స్పష్టంగా చెప్పిండు, నేను ఆ దేవుణ్ణి నమ్ముకున్నా, ఇక్కడి నుంచి పాదయాత్ర చేసిన అని. ఇవాళ మీరు మంచి మనసుతో నమ్ముకోండి, మంచి మనసుతో మొక్కుకోండి, మంచి చేయండి. కానీ మీ నమ్మకాన్ని, మీ దేవుడు, మీరు కులదైవమో కుటుంబ దైవాలో పీఠాధిపతుల గౌరవం కోసం ఈ ప్రాంత ఇలవేల్పులు ఇవాళ ప్రపంచ దేవతలుగా ప్రఖ్యాతిగాంచుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మీద తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోండి. ఒక ఆదివాసీ బిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా మేమందరం బాధపడుతున్నాం. ఇవాళ
అక్కడక్కడ కొద్దిగా కొత్త పోలీస్ అధికారులు రావడంతో పూజారులను ఒకరిద్దరిని గుర్తుపట్టకపోవచ్చు తప్ప మిగతా పూజారులందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది జరగొద్దని 1కి 10 సార్లు వాళ్ళకు వీళ్ళకు మీటింగ్లు కూడా పెట్టి జాగ్రత్త తీసుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ ఇంత నెగటివ్ ఏ పార్టీ గతంలో ఎవరు కూడా ఇట్లా ప్రచారాలు ఇంత పనిగట్టుకొని చేయలేదు. ఇవాళ ప్రభుత్వం మీద మాట్లాడేది ప్రభుత్వం మీద మాట్లాడొచ్చు, కానీ జాతరకు పోతే ఇట్లయితుంది, జాతరకు పోతే అట్లయితుంది, జాతరను మరి దందాని దారుణాలని ఇట్లాంటివి పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఆయా పొలిటికల్ పార్టీస్ కూడా మనస వాచ కర్మేనా ఆలోచించండి. కర్మ అనేది ఖచ్చితంగా దేవుళ్ళ దగ్గర రాజకీయం చేసి మీరు అనవసరంగా మా దేవుళ్ళని అబాస్పాలు చేద్దామంటే ఖచ్చితంగా అది గతంలో మాలాంటి వాళ్ళను లేనిపోని ఇబ్బంది పెడితే ఆ కుటుంబాలు ఏ రకంగా మానసికంగా మాలాంటి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే మీ ఇళ్ళల్లో కూడా ఎలాంటి మానసిక అశాంతి వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఒకసారి తిరిగి చూసుకోండి అని కూడా మేము మాట్లాడుతున్నాం, తెలియజేస్తాము. అదే కాకుండా నన్ను పనిగట్టుకొని నేను కరోనాలో 100 డేస్ ఫస్ట్ వేవ్లో తర్వాత చచ్చిపోతున్నటువంటి శవాలను కూడా తీసేసుకుంటాం మా ప్రాంత ప్రజల కోసం మా బాధ్యతగా పనిచేస్తే రీళ్ళని తప్పుడు ప్రచారం చేశారు. వీళ్ళు ఒక్కరోజు కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకెవరన్నా మమ్మల్ని అనేటోళ్ళు ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మరి ఆ చావుల మధ్య పని చేయలేదు. మేము చేస్తే మమ్మల్ని రీళ్ళని కొట్టేసి, అంటే మాకు ఆ చిత్తశుద్ధి శక్తి ఆ మానవత్వం లేదు అని కేవలం కొన్ని వర్గాలకు లేదా ఆ బీఆర్ఎస్ నాయకులకే ఉంటుంది అని చూపించుకున్నారు. కానీ వాళ్ళు కూడా వచ్చి పనిచేయలే కదా. మేము ఒక్కరోజు కాదు కదా చేసింది, 100 రోజులు. కానీ మేము ఇది చేసినాం అది చేసినాం అని గొప్పలు చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఆ తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మేము ఫ్లడ్లో పనిచేస్తే నటనలని దారుణంగా అవమానించారు. మేము ఈరోజు కష్టపడి గుడి కట్టి 100 రోజుల్లోపు గుడి జాతర కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్ చేస్తే ఇవాళ నెగటివ్గా దేవుడి మీద మా మీద డౌన్లు అంటున్నారు. ఓకే, మమ్మల్ని డౌన్ అంటే కానీ అవతల జిందాబాద్ అంటున్నారు అంటేనే ఆడ రాజకీయం ఏందో అర్థమవుతుంది కదా. గుడికాడికి వచ్చి దేవుని తీసుకొస్తా అంటే ఆ జెండాలు పట్టుడేంది, ఆ జిందాబాదులు కొట్టుడేంది? ఇవాళ మమ్మల్ని డౌన్ అంటే అనువయ్యా అనిపించుర్రి. కానీ నిజమైన భక్తులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తారు. అక్కడ పొలిటికల్ జెండాలు పట్టుకొని ఎవరు ఊరేగరు. దీంట్లోనే మీ ఆతృత, బీఆర్ఎస్ నాయకుల ఆతృత అర్థమవుతుంది. ఇది ఎట్లా ఫెయిల్ కావాలని ఎట్లా బలంగా కోరుకున్నారు. కానీ సమ్మక్క సారలమ్మ భక్తులు, సమ్మక్క సారలమ్మ తల్లి బలంగా సంకల్పించింది కాబట్టే సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మీరు చేయలేని మేము చేస్తే అభినందించు, చెప్పడం చేత కాకుంటే సరి చేసుకోండి అని మాకు చెప్పండి. అంతేగాని పదే పనిగా ఇవాళ నెగిటివ్ను బాగా వ్యతిరేకతను ఆడ అనుభవించిన వాళ్ళు ఒక్కొక్కరు కొంతమంది మామూలు ఏ పార్టీ సంబంధం లేనటువంటి మీడియా సోదరులు పెట్టిన వీడియోలను చూసినాం. ఆ భక్తులు ఎంత హ్యాపీగా చాలా దర్శనమైంది, మంచిగా అయింది.